హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందాం. ఓకే, ఇది చాలా కామన్, చాలా బేసిక్ టాపిక్ చెప్పాలంటే, బట్ ఇందులో తెలియక చాలామంది మిస్టేక్స్ కమిట్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అదేంటి అంటే, ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడతాను. ఐ ప్లే క్రికెట్. అదే మనం అతని గురించి చెప్పాలి. హీ ప్లేస్ క్రికెట్, షీ ప్లేస్ క్రికెట్, విరాట్ ప్లేస్ క్రికెట్. ఓకే, యూ ప్లే క్రికెట్. ఇక్కడ ప్లే అనే వర్డ్ చూడండి, ఐ దగ్గర ప్లే అంటున్నాను, యూ దగ్గర ప్లే అంటున్నాను. అలాగే దే ప్లే క్రికెట్, దే అన్నప్పుడు కూడా ప్లే అంటున్నాను. మరి హీ అన్నప్పుడు ప్లేస్ అన్నాను, షీ అన్నప్పుడు ప్లేస్ అన్నాను. అలాగే విరాట్ ప్లేస్ క్రికెట్, ఒక మనిషి పేరు చెప్తున్నప్పుడు సింగులర్ పర్సన్. సో ఇక్కడ డిఫరెన్స్ నోటీస్ చేశారా ఎందుకు అలా అనేది? అదేంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనమాట. ఓకే, సబ్జెక్ట్ అంటే ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో, ఒక సెంటెన్స్లో ఒక యాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ యాక్షన్ చేసే వాళ్ళు సబ్జెక్ట్. ఓకే, సో యాక్షన్ ఏదైతే యాక్షన్ జరుగుతుందో అది వర్బ్, మనకి తెలుసు కదా. సో ఈ సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది. ఓకే, అగ్రిమెంట్ ఏంటి? సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్లు ఎస్ ఉండాలి. సింపుల్ వొకాబులరీతో నేను అందరికీ, అంటే బేసిక్ నుంచి నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఇక్కడ. సో సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు వర్బ్లో ఎస్ ఉండాలి. ఇంకా షార్ట్ కట్ గుర్తుంచుకోండి, సింగులర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది, ఎస్ సింగులర్. సో వర్బ్లో ఎస్ పెట్టాలి. సో హీ సింగులర్, షీ సింగులర్, విరాట్ సింగులర్. సో సింగులర్కి ఎస్ పెడుతున్నాము. ఓకే, మరి ఐ సింగులరే కదా, ఐ అంటే నేను అనేది సింగులరే కదా. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బట్ యాజ్ పర్ ఇంగ్లీష్ గ్రామర్ ఐ వచ్చినా, యూ వచ్చినా, ప్లూరల్స్ ఏం వచ్చినా మనం ఎస్ పెట్టకూడదు. ఓకే, దే ప్లే క్రికెట్, దే ఈట్ చాక్లెట్స్. ఓకే, షీ ఈట్స్ చాక్లెట్స్. అర్థమైందా? సింగులర్ వచ్చినప్పుడు ఎస్ పెట్టాలి, ప్లూరల్ వచ్చినప్పుడు ఎస్ పెట్టకూడదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, విరాట్ ప్లేస్ క్రికెట్, ఐ ప్లే క్రికెట్, ఇలాంటి ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మీరు నాకు కమెంట్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.